హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ప్రేక్షకులందరూ కూడా ఈరోజు మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ మహాపత్రికతో ఈరోజు మన మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. మహాపత్రికలో ముందుగా టాప్ న్యూస్ చూసుకుంటే, ఖర్గే సభ జరిగిన చోట శుద్ధీకరణ హోమం, రాజ్యసభలో ఖర్గే తీవ్ర అభ్యంతరం, ఘటన దురదృష్టకరమని జేపీ నడ్డా వ్యాఖ్యానించాడు. సో ఇది రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ నిర్వహించిన ప్రదేశంలో శుద్ధీకరణ పేరుతో హోమం చేయడం రాజకీయ దుమారం రేపింది. ఈ అంశం గురువారం రాజ్యసభను కుదిపేసింది. ఖర్గే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. బీజేపీ ఇలాంటి చర్యలను సమర్థించేదని స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ రామ్లీలా మైదానంలో ఆగస్టు 8న ఖర్గే విజయ శంకర్నాథ సభని నిర్వహించారు. 2 రోజుల తర్వాత శ్రీరామ్ సేవకు చెందిన కార్యకర్తలు అక్కడ హోమం చేసిన వేదికను శుద్ధి చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. రాజ్యసభలో ఖర్గే మాట్లాడుతూ తన సభకు లక్షలాది మంది హాజరయ్యారని చెప్పారు. తాను ఏ మతం లేదా వర్గం గురించి మాట్లాడలేదన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైనే మాట్లాడాలని తెలిపారు. ఆయన తన ప్రసంగం తర్వాత వేదికకు శుద్ధి చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్య పద్ధతేనా? రాజ్యాంగాన్ని ఎలా కాపాడుతున్నారని నిలదీశారు. ఈ ఘటనను ఖండించిన రాజ్యసభ చైర్మన్ అంటరానితనం కంటే పెద్ద పాపం మరొకటి లేదని వ్యాఖ్యానించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖర్గే దళితుడు కావడంతోనే శుద్ధి చేశారని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గణేష్ గోడియా ఆరోపణ చేయడం జరిగింది. ఇది కథ. ఈ కాంగ్రెస్ ఈయన ఉన్నట్టుగా సీనియర్ నాయకులు అయితే ఈయన మొన్న ఒక సభ పెట్టిండట. ఆ సభ పెట్టిన ప్లేస్ అయిపోయిన తర్వాత ఆ వేదికకు శుద్ధీకరణ అంతా చేసారట. అంటే మనం మామూలుగా ఎట్లా చేస్తామంటే, అంటే గతంలో చూసుకుంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో జరిగినాయి, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు జరుగుతాయి. కొంతమంది దళితులు ఎక్కడైనా గుడి లాంటి ప్రదేశానికి వెళ్తే అరే మైల పడిందని చెప్పేసి ఆ గుడిని అడగడం కొన్ని ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు. అట్లా ఆ విధంగా ఖర్గే మొన్న ఒక సభకు వెళ్తే ఆ సభ అయిపోయిన తర్వాత ఆ వేదికకు ఈ మైల పడిందని చెప్పేసి మైల దాకిందని చెప్పేసి మొత్తం క్లీన్ చేసిరట. అంతా ఆ హోమం చేసుడేంది, ఆ శుద్ధి చేసుడేంది, నేను దళితుడిని కాబట్టి ఈ విధంగా చేస్తారా అని చెప్పేసి ఖర్గే చాలా మండిపడ్డారు. ఈ విషయం పైన కాంగ్రెస్ నాయకులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది కథ. మరి వాళ్ళు శుద్ధీకరణ ఎట్లా చేసిరు, హోమం ఎందుకు చేసిరు? నిజంగానే ఈయన దళితుడు కాబట్టి చేసిల్లా? మరి ఇప్పటికి కూడా ఇంత అంటరానితనం అయితే మామూలు విషయం కాదు. అంటే ఇప్పుడు జంజీయుగంలో కూడా ఈ అంటరానితనం అనేది ఉంటే మాత్రం ఇది మనం చాలా పెద్దగా మాట్లాడుకోవాల్సిన విషయం అని చెప్పుకోవాలి. అది చిన్న విషయం ఏం కాదు. ఒక పెద్ద నాయకుడు, ఆయన లాంటి ఒక నాయకుడు సభ పెడితే కూడా మైల పడింది అని చెప్పేసి దాన్ని హోమం చేసి శుద్ధీకరణ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలా చెప్పినట్టయితే. మరి వేరే ఏదైనా కారణంతో అక్కడ ఏదైనా పని మీద ఆ ప్లేస్లో ఏమైనా హోమం చెప్పించిర్రా అని తెలియదు. కానీ ఒకవేళ ఆయన దళితుడు కాబట్టే ఆ అంటరాని తనంతోనే ఒకవేళ కనుక ఆ శుద్ధీకరణ చేసినట్టయితే ఇది మన దేశం బాగుపడేది అంతే. అంటే ఇప్పటికి కూడా ఇంకా అవే ఉన్నాయనుకుంటే కష్టం చాలా. నేను మాజీ సీఎంను, కనీసం మర్యాద లేదా? జైల్లో అవమానిస్తారా? వైఎస్ జగన్ ఆగ్రహం. కర్నూలు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత. సో నిన్న వైఎస్ జగన్ రాష్ట్రంలో అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఆలూరు ఎమ్మెల్యే వీరుపాక్షి అరెస్ట్ ఘటనే నిలువెత్తు నిదర్శనమని వైసీపీ అధినేత జగన్ అన్నారు. కర్నూలు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న ఎమ్మెల్యే వీరుపాక్షిని గురువారం ఆయన ములాఖాతులో భాగంగా కలిశారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాను ఇవాళ జైలుకు వస్తే తనను కూడా అవమానించే ప్రయత్నం చేశారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా వచ్చిన నన్ను లోపల కూర్చోబెట్టి ఫోటో తీయకుండా గ్రిల్స్ బయట నిలబెట్టి ఫోటో తీశారు. ఇది చంద్రబాబు షాడిస్టిక్ మనస్తత్వానికి నిదర్శనం. మా హయాంలో పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్లు తీసుకొస్తే వీళ్ళు అవమానించే సంస్కృతిని తెచ్చారు అని అన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని
చంద్రబాబు గుర్తుంచుకోవాలని జగన్ హెచ్చరించారు. ఈరోజు మీరు ఏ తప్పుడు విత్తనాలు నాటుతున్నారో అవే రేపు మహావృక్షాలు మిమ్మల్ని రెండింతలుగా చుట్టుకుంటాయి. ఈ కక్ష సాధింపు రాజకీయాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని జగన్ హెచ్చరించారు. సమయం వేగంగా గడిచిపోతుందని, ఈ దుర్మార్గపు పాలనకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడతారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వెన్నుపోటు పార్టీ పాలనలో బాధితుల నిందితులుగా మారుతున్నారు. దాడికి గురైన వారిపైనే కేసులు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. దీనికి వీరుపాక్షి ఉదంతమే ప్రబల ఉదాహరణ అని జగన్ పేర్కొన్నారు. ఆగస్టు 1న చిప్పగిరి మండలం సంగల గ్రామంలో తమ పార్టీ కార్యకర్త గిరి తనపై దాడి జరుగుతుందని రక్షించమని రాత్రి 7:45 గంటలకు ఎమ్మెల్యే వీరుపాక్షకి ఫోన్ చేసి వీడియోలు పంపాడని జగన్ ఆధారాలను చూపుతూ వివరించారు. వెంటనే ఎమ్మెల్యే స్థానిక ఎస్ఐకి 7:47 గంటలకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన పోలీసులు స్పందించలేదన్నారు. పైగా కార్యకర్తను కాపాడడానికి వెళ్ళిన ఎమ్మెల్యేపై దాడి చేశారని, ఆయన తమ్ముడు చేయి విరగొట్టారని ఆరోపించారు. దాడికి గురైన వీరుపాక్షి ఫిర్యాదును పోలీసులు తీసుకోకపోగా అర్ధరాత్రి 2:45 వందల మంది పోలీసులు దొంగలు ఆయన ఇంటిపై పడి తలుపులు, సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఒక ఉగ్రవాదిని పట్టుకున్నట్లు అరెస్ట్ చేశారని జగన్ మండిపడ్డారు. గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యేపై ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి మొత్తం 38 మందిపై 3 వేర్వేరు అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారని తెలిపారు. ఒకే వ్యక్తి పేరును ఎఫ్ఐఆర్లో 2 సార్లు చేర్చడం చూస్తే కేసు ఎంత కట్టుకట్టు అర్థమవుతుందని అన్నారు. సో జగన్ గారు చెప్పింది ఓకే, బాగానే ఉంది. ఒకేలా ఆ విధంగా రావడం, ఆ విధంగా తీసుకోవడం అనేది నేరమే, కరెక్ట్ కాదు. ఏది అని చెప్తున్నట్టుగా వందల మంది వచ్చి చుట్టుముట్టి ఏదో ఉగ్రవాదం తీసుకుపోయినట్టుగా అనేది అది కరెక్ట్ కాదు. సరే, ఆయన చెప్పింది బాగానే ఉంది. ఇదే ఒక ఎగ్జాక్ట్ ఒక 3 సంవత్సరాల కింద ఇదే చంద్రబాబు, ఇప్పుడు ఏదైతే నేను ఒక మాజీ సీఎంని నన్నే ఇట్లా చేస్తారని చెప్పేసి మీరు అంటున్నారు కదా, ఆయన ఒక మాజీ సీఎం 14 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఒక బస్సులో పడుకొని రేపు ఏదో ఒక యాత్ర పేరు మీద ఒక బస్సులో ఆయన బస చేస్తుంటే ఇదే వందలాది మంది పోలీసులు ఇంకేదో వేరే ఫోర్స్తో వచ్చి ఆయన ఎలాంటి కారణం లేకుండా ఆయన బస్సు లోపలికి చొచ్చుకెళ్ళి బయటికి తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. ఇదే జగన్ ప్రభుత్వంలో. మరి ఆయన కూడా మాజీ సీఎం అప్పటికి 14 సంవత్సరాలు చేసిన సీఎం, మరి ఆయన మామూలు సీఎం కూడా కాదు కదా. ఇది కథ. అంటే ఎవరికైనా సరే ఇప్పుడు మనకుందిగా అని చెప్పేసి ఇష్టమైన ప్రవర్తిస్తే అది నెక్స్ట్ వచ్చేసరికి అది మనకే కొడుతుంది అని చెప్పేసి అటు కూటమి నేతలు ఈ విషయం పైన మాట్లాడుకుంటున్నారు. సో నేను ఒక మాజీ సీఎంని కనీసం మర్యాద లేదా అంటే ఎవరో ఒక ఎమ్మెల్యేని, మామూలు ఒక ఎమ్మెల్యేని ఆ విధంగా తీసుకెళ్తేనే మీరు అంటున్నారు. ఒక మాజీ సీఎము, దాంతో పాటుగా 14 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధికంగా ఎక్కువ సార్లు మా ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక వ్యక్తిని మీరు కూడా అదే తరహాలో వందలాది మంది పోలీసులు వచ్చి తీసుకెళ్ళారు కదా. మరి అప్పుడు ఇది కథ. అమెరికాలో ఇండియా డే వేడుకలంట. భారత స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అమెరికాలోని పలు రాష్ట్రాలు ఆగస్టు 15 ఇండియా డేగా గుర్తిస్తూ ప్రత్యేక ప్రకటనలు జారీ చేస్తున్నాయి. అమెరికాలో స్థిరపడిన భారత సంతతి ప్రజలు సేవలు, విజయాలు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు గుర్తింపుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా డెలావేర్ రాష్ట్రం కూడా ఆగస్టు 15 ఇండియా డేగా ప్రకటించింది. దీంతో భారత స్వతంత్ర దినోత్సవానికి అధికారిక గుర్తింపు ఇచ్చిన అమెరికా రాష్ట్రాల జాబితాలో డెలావేర్ కూడా చేరింది. డెలావేర్ గవర్నర్ మాథ్యూ మేయర్ సంతకం చేసిన ప్రకటనలో భారతీయ అమెరికన్ల సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. డెలావేర్లో అనేక సంస్కృతులు, సంప్రదాయాలను అనుసరించే ప్రజలు నివసిస్తున్నారని, వారి భాగస్వామ్యంతో రాష్ట్రం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని భారతీయ అమెరికన్ సమాజం క్రమంగా విస్తరిస్తుందని, ఆ వర్గానికి చెందిన ప్రజల తమ పని, నాయకత్వం, సేవల ద్వారా డెలావేర్ అభివృద్ధికి పెద్ద ఎత్తున తోడ్పడుతుందన్నారని ప్రశంసించారు. భారతీయ సంతతికి చెందిన ప్రజలు రాష్ట్రంలోని వివిధ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని డెలావేర్ గవర్నర్ తన ప్రకటనతో కొనియాడారు. వారి కృషి రాష్ట్ర ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడడంతో పాటు భవిష్యత్ తరాలకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని చెప్పారు. భారతదేశానికి చెందిన భాషలు, సంప్రదాయాలు,
విశ్వాసాలు, సంస్కృతుల వైవిధ్యం ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. తరతరాలుగా భారతీయ అమెరికన్లు వాటిని అమెరికాలో కొనసాగిస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపును నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. ఓకే, ఆగస్టు 15వ తారీఖు నాడు అమెరికాలో ఇండియా డే, మన భారత సంతకు చెందిన వారు ఉంటారు అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అక్కడ వెళ్ళిన వాళ్ళు. సో ఆ రోజు ఇండియా డేగా గుర్తుంచుకొని మన ఆచారాలు, మన సంస్కృతిని, విజయాలు, మన సేవల్ని ఆడ గుర్తింపుగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా నిర్ణయం తీసుకుంటున్నాయట. అమెరికాలోని ఆయా ఉంటాయి ఆ రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలు కూడా మన ఇండియా డేగా మన ఇండియన్స్ అక్కడ ఉన్నటువంటి స్థిరపడ్డ ఇండియన్స్ ఇండియా డే జరుపుకోవడానికి వాళ్ళు అక్కడ నిర్ణయం కూడా తీసుకుందట. సో మన ఆచారాలు, మన సంస్కృతి, మన ఈ అన్ని విజయాలు, మన సేవలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఆ రోజు ఆ ప్రభుత్వాలు కూడా ఒప్పుకుంటున్నాయట. రాజధానికి రాజమార్గం సీడ్ యాక్సెస్. అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు స్టీల్ బ్రిడ్జ్ సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు రాయపూడిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవన సముదాయం పరిశీలన. సీడ్ యాక్సెస్ రహదారి ప్రారంభంతో రాజధాని అమరావతికి రాజమార్గం ఏర్పాటు అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో అమరావతి నిర్మాణంలో ఇది మొదటి మెట్టు అని సీఎం స్పష్టం చేశారు. ఉండవెల్లి వద్ద రాజధాని అమరావతిని విజయవాడ, మంగళగిరి, గుంటూరులతో కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు, ఈ మూడుని ముఖ్యమంత్రి ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రహదారిని అనుసంధానించేలా బకింగ్ హోమ్ కాలువపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్లను కూడా సీఎం ప్రారంభించారు. వీటి ప్రారంభానికి సూచికగా ఉండవల్లి వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రులు పి నారాయణ, నాదెండ్ల మనోహర్తో పాటు కొంతమంది హాజరయ్యారట. రాజధానికి రాజమార్గం సీడ్ యాక్సెస్ అని చెప్పేసి ఒకటి అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు అని చెప్పేసి ఇక్కడ వార్త వస్తున్నాం మహాపత్రికలో. సీఎం శాఖలోనే అరాచకమ్మ. కానామేడ్ సర్వే నెంబర్లు 11/33, 11/34లలో ప్రభుత్వ భూమి దురాక్రమణ, అక్రమ నిర్మాణాలకు ప్రజాప్రతినిధులు అండ. సైట్ వైపు వెళ్ళే కాళ్ళు విరుగుతాయి. అధికార పార్టీ నాయకుడు హుకుం జారీ అంటే అటువైపు వెళ్తే కాళ్ళు విరుగుతాయని చెప్పేసి అధికారులకు ఎమ్మెల్యే అల్టిమేటం చేసిందట. అధికార పార్టీ నాయకుడు హుకుం కూడా జారీ చేసిందట. ఆవేదన వ్యక్తం చేసిన ఓ ఉన్నతాధికారి. నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న టౌన్ ప్లానింగ్ అధికారులు. ఆగని బహుళ అంతస్తుల కమర్షియల్ అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని ప్రశ్నిస్తే మేము కాపలా కూర్చోవాలా అంటూ ఏసీపీ బుకాయింపు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ నోడల్ అధికారి ఎక్కడ? నోరు మెదపని కలెక్టర్, సీఎంసీ కమిషనర్. సీఎం స్పందించాలని కోరుతున్న స్థానికులు. ఇది సీఎం శాఖలోనే ఇంత అరాచకం జరుగుతుందని చెప్పేసి మనం ఇక్కడ మహాపత్రికలో వార్త వస్తున్నాము. ఏదైతే ఈ కానామేట్లో ఉన్నటువంటి 11/33 సర్వే నెంబర్ 11/34 ఉందో ఈ ప్రభుత్వ భూమిని దురాక్రమణకి కొంతమంది ప్రజాప్రతినిధులు అండాదండలతోనే ఇదంతా కూడా ఈ నిర్మాణం జరుగుతుందట. ఆ సైట్ వైపు వెళ్తే కాళ్ళు విరగొడతా అని చెప్పేసి ఒక అధికార పార్టీ నాయకుడు వార్నింగ్ కూడా ఇచ్చిందట. అధికారులకు ఎమ్మెల్యే కూడా అల్టిమేట్ అంటే అధికారులు వెళ్తారు కదా చర్యలు తీసుకోవడానికి, అటువైపు వాళ్ళని అధికారులు వెళ్తే మాత్రం వాళ్ళ సంగతి చెప్తా అన్నట్టుగా ఎమ్మెల్యే కూడా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చిందంట. ఇది కథ. ఆవేదన వ్యక్తం చేసిన ఉన్నతాధికారి. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహించే మున్సిపల్ శాఖలోనే అరాచకం రాజ్యమేలుతోంది. కానామేడ్ ప్రభుత్వ సర్వే నెంబర్లు 11/33, 11/34లలో సుమారు 4,000 గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయాలు యథేచ్ఛగా కొనసాగిస్తూ రియల్ మాఫియా సీఎం శాఖకే సవాల్ విసురుతుంది. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన స్థానిక ప్రజాప్రతినిధులు రియల్టర్లతో కుమ్మక్కై అధికారులను బెదిరిస్తూ నిర్మాణాల వైపు వెళ్లే కాళ్ళు విరగొడతాయంటూ అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు హుకుం జారీ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆక్రమించిన భూమి విలువ సుమారు 100 కోట్ల రూపాయలకు పైమాటే ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. గుడినే కాకుండా గుడిలో లింగాన్ని మింగినట్టుగా ప్రభుత్వ భూమినే కాకుండా ప్రధాన రహదారిని సైతం ఆక్రమించి ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టడం రియల్టర్ల బరితెగింపునకు నిలువెత్తు నిదర్శనం. ఓ ఎమ్మెల్యే సంబంధిత ఉన్నతాధికారులకు నిర్మాణ పనులను అడ్డుకోవద్దంటూ అల్టిమేటం జారీ చేయడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, అక్రమ నిర్మాణాలను అడ్డుకోకుండా చోద్యం చూస్తున్నారని బహిరంగంగానే విమర్శ వినిపిస్తున్నాయి. నోటీసులు ఇచ్చిన నిర్మాణ పనులు ఎందుకు ఆగడం లేదని స్థానికులు సంబంధిత ఏసీబీని ప్రశ్నిస్తే మా ప్రాణాలను పణంగా పెట్టి కాపలా కాయాలా అంటూ బుకాయించినట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎంసీలో
ఇంత అరాచకం జరుగుతుంటే అడ్డుకోవాల్సిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ నోడల్ అధికారి ఎక్కడ అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇది కథ. ఆడ అధికార పార్టీ నాయకులు మద్దతుంటారు వాళ్ళకి. ఒక ఎమ్మెల్యే డైరెక్ట్ అధికారికి బెదిరిస్తాడు, అటు పోతే నీకు కాదు తిరుగుతాయని చెప్పేసి. ఇటు పోలీసుల దగ్గర పోతేనేమో మేము అక్కడ కాపలు గాయనని చెప్పేసి పోలీసులు చెప్తారు. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఈ సర్వే నెంబరు దురాక్రమణ ఏదైతుందో సర్వే నెంబర్ 11/33, 11/34 ఇది ప్రభుత్వ భూమి. 100 కోట్ల పై మాటనే ఆ భూమి విలువ. ఇప్పుడు అది మరి అక్రమంగా నిర్మిస్తారు. ఇప్పుడు ఆ బాధను ఆ కథను చెప్పడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రజావానికి పోతేనేమో ఆ చెత్తబుట్టలకు పోతున్నాయి. మరి ఎమ్మెల్యే దగ్గర పోదాం, అధికార పార్టీ నాయకులు పోదాం అంటే వాళ్ళ అండదండలతోనే ఇది కడుతున్నారంట. మరి కనీసం పోలీసులను సహాయం చేస్తారు, మరి ఇట్లా చేస్తారని చెప్పేసి వాళ్ళ దగ్గర పోతే మేము తెల్లవరకు కాపలు గాయనని చెప్పేసి వాళ్ళు అంటున్నారట. మరి ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఎవరు వీళ్ళకి కాపాడతారు? వీళ్ళని ఎవరు కాపాడాలి? ఇప్పుడు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శేర్లింగంపల్లి మండలం కూకట్పల్లి జోన్ కానంపేట సర్వే నెంబర్ 11/33, 11/34లలో సుమారు 4,000 చదరపు గజాల 100 కోట్ల పైగా విలువైన ప్రభుత్వ భూమిని రియల్ మాఫియా స్థానిక అధికార పార్టీ నేతల అండదండలతో ఆక్రమించి బహుళ అంతస్తుల కమర్షియల్ నిర్మాణాలను చేపట్టడం బహిరంగ విమర్శలకు తావిస్తుంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్న మున్సిపల్ శాఖ పరిధిలోనే ప్రభుత్వ భూముల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ భూమి ధర 100 కోట్లకు పై మాటే ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కారిడార్కు సమీపంలో ఉన్న కానమేట్ ప్రాంతం ప్రస్తుతం నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. అలాంటి ప్రాంతంలో ప్రభుత్వ భూములు సైతం కబ్జాదారుల బారిన పడుతుండడం స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందని వారు ఆక్షేపిస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత వహించాల్సిన రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ యంత్రాంగం కళ్ళ ముందే అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటిగా పేరొందిన కానామెట్లో ప్రభుత్వ భూములపైనే నిర్మాణాలు సాగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నప్పటికీ వాటిని అడ్డుకోవాల్సిన యంత్రాంగం మాత్రం మౌనంగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. సాధారణ పౌరుడు చిన్న నిబంధన ఉల్లంఘన చేసిన నోటీసులు, జరిమానాలు, భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. కానీ కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల విషయంలో మాత్రం ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై స్థానికులు, సామాజికవేత్తలు పక్కా ఆధారాలతో సహా పలు అంశాలను వెలుగులోకి తీసుకొచ్చినప్పటికీ సంబంధిత శాఖల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం విమర్శలకు దారితీస్తుంది. ఫిర్యాదులు అందిన తర్వాత కూడా అక్రమ నిర్మాణాలు నిలిపేయాల్సిన పోయి మరింత వేగంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయనే ఆరోపణలు స్థానికులకు ఆందోళన గుర్తిస్తున్నాయి. ఇప్పుడు ఫిర్యాదులు చేస్తే మామూలుగా పని అనేది కొంచెం నెమ్మదిగా కావాలి, మెల్లగా కావాలి. కానీ ఇక్కడ కంప్లైంట్ చేస్తే పని ఫాస్ట్గా చేసేస్తారు. ఇక అంటే 5 నెలలు చేసేటువంటి పని నిర్మాణం జస్ట్ 1 నెల 2 నెలలు అయిపోయేటట్టు చేస్తారు. పొద్దంతా అదే పనిగా. ఫిర్యాదు రాకముందేమో మార్నింగ్ వచ్చేటోళ్ళు చేసి వెళ్ళిపెట్టేవాళ్ళు. ఇప్పుడు కంప్లైంట్స్ పోతున్నాయి కాబట్టి పొద్దంతా పని చేస్తున్నారు. ఇక తొందర అయిపోకూడదురట. చట్టం కంటే రాజకీయ అండదండలే బెండిగా మారాయనే చర్చ జోరుగా సాగుతుంది. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం రెవెన్యూ శాఖ ఉంది. అక్రమ నిర్మాణాల నియంత్రణకు టౌన్ ప్లానింగ్ ఉంది. అక్రమణల నిరోధానికి ప్రత్యేక వ్యవస్థలు ఉన్నాయి. అయినప్పటికీ కానామెట్లో పరిస్థితి మాత్రం దానికి భిన్నంగా కొనసాగుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నోటీసులు ఇచ్చామని అధికారులు చెబుతున్న నిర్మాణాలు ఎందుకు ఆగడం లేదన్న ప్రశ్నకు మాత్రం సమాధానం కనిపించడం లేదని, కాగితాలపైనే చర్యలు, క్షేత్రస్థాయిలో మాత్రం మౌనం అన్న విమర్శలు వెలువెత్తున్నాయి. అక్రమ నిర్మాణాలకు ప్రజాప్రతినిధులు అండాట. ప్రభుత్వ భూములపై జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన ప్రజాప్రతినిధులే రియల్ మాఫియాకు అండగా నిలుస్తున్నారన్న విమర్శలు స్థానికంగా బహిరంగ చర్చకు జరుగుతోంది. ప్రజల ఆస్తులను కాపాడుతామని, చట్టాన్ని పరిరక్షిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన నాయకులే ఇప్పుడు అక్రమ నిర్మాణదారులకు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల తరపున నిలబడాల్సిన వారు భూ మాఫియా తరపున నిలబడుతుండడంతో అధికార యంత్రాంగం సైతం చర్యలు తీసుకునేందుకు వెనుకంజ వేస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు, ఆధారాలు, ప్రజల నిరసన ఉన్నప్పటికీ చర్యలు లేకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. మరి ఇది వాస్తవమే. ఇప్పుడు ఎమ్మెల్యేలు డైరెక్ట్గా మేము కాపాడతామని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తారు. ఎమ్మెల్యే అయ్యేటప్పుడు ఏ వ్యక్తికి కానీ ఏ వ్యవస్థకు కానీ మేము కొమ్ము ఖాయమని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తారు.
మరి ఇక్కడ తీరా వాళ్ళు గెలిచిన తర్వాత వచ్చి చూస్తే వాళ్ళకి కొమ్ము కాస్తూ ఇక్కడ చేస్తూ ఉన్నారు. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు నిర్మాణాల జోలికి వెళ్ళవద్దంటూ సంబంధిత అధికారులకు హుకుం జారీ చేశాడనే ప్రచారం స్థానికంగా తీవ్ర దుమారం రేపుతుంది. చట్టం కంటే రాజకీయ హుకుం పెద్దదిగా మారిందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ ప్రభుత్వ నిబంధనలు, వివిధ శాఖల మార్గదర్శకాలు అన్ని పక్కన పెట్టి కొందరు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార యంత్రాంగంపై రాజకీయ పెత్తనం పెరిగిపోవడం వల్లే అక్రమ నిర్మాణాలు నిర్భయంగా కొనసాగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఇది కథ. అధికార పార్టీ నాయకుడు హుకుం జారీ చేసినట, అధికారులకు ఒక ఎమ్మెల్యే అల్టిమేటం చేసినట. ప్రజల ప్రాణాలు, ప్రభుత్వ ఆస్తులను కాపాడతామని దేవుడిపై ప్రమాణం చేసి పదవులు చేపట్టిన ప్రజాప్రతినిధులు ఆ ప్రమాణాలను గాలికి వదిలేసి అక్రమ సంపాదన ధ్యేయంగా భావిస్తూ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఓ ఎమ్మెల్యే సైతం అధికారులకు అల్టిమేటం జారీ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన అధికారులపైనే ఒత్తిళ్లు తీసుకురావడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని స్థానికులు మండిపడుతున్నారు. చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన అధికారులను రాజకీయంగా ప్రభావితం చేయడం వల్ల అక్రమాలకు మరింత ఊతం లభిస్తుందని విమర్శిస్తున్నారు. నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న టౌన్ ప్లానింగ్ అధికారులట. అక్రమ నిర్మాణాలకు సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆ తర్వాత చర్యలు తీసుకోలేదనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. నోటీసులు జారీ చేయడమే తమ బాధ్యత అన్నట్లుగా వ్యవహరించి నిర్మాణాలను నిలిపివేయడంతో పూర్తిగా విఫలమయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనల ఉల్లంఘన స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కూల్చివేతలు, సీజ్ చర్యలు, నిరోధక చర్యలు చేపట్టకపోవడం వెనుక అసలు కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సంబంధిత నిర్మాణాలకు అవసరమైన అనుమతులు లేకుండానే ప్రభుత్వ భూమితో పాటు ప్రధాన రహదారిని సైతం ఆక్రమించి యథేచ్ఛగా బహుళంతస్తుల కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్న వాటిని అడ్డుకొని అవసరమైతే క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత మున్సిపల్ శాఖలేదని తహసీల్దార్ స్పష్టం చేశారు. ఇది కథ. ఇక గతంలో మహాపత్రిక ఎన్నిసార్లు ఈ వార్త కానమేట్లో ఉన్నటువంటి 11/33, 11/34 అక్రమ భూమి కబ్జా పైన ఎన్నిసార్లు కవరేజ్ చేసింది చూడండి ఒకసారి. ఇదంతా కూడా మహాపత్రిక నాన్ స్టాప్ కవరేజ్ ఇస్తుంది అక్కడ స్థానికుల కోసం. కానీ నో రెస్పాన్స్. చర్యలు తీసుకుందామని చెప్పేసి అనుకున్న టైంలో ఎమ్మెల్యే ఫోన్ చేసి బెదిరిస్తున్నారట అధికారులకు. అటు పోతే మాత్రం మంచిగా ఉండని చెప్పేసి ఈ అధికార నాయకుడు అయితే డైరెక్ట్ కాలు ఇరగొడతా సైడ్ వైపు వెళ్తా అని చెప్పేసి చెప్తా ఉన్నట్టు. మరి ఇప్పుడు ఎవరు ఈ కానమేట్లో జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వ భూమి కబ్జా, ఈ అక్రమ నిర్మాణం, సర్వే నెంబర్ 11/33, 11/34 ఆ అక్రమ నిర్మాణాన్ని ఆపేది ఎవరు, దానికి అడ్డుకట్ట వేసేది ఎవరు, ఆ నిర్మిస్తున్న వారిపైన చర్యలు తీసుకునేది ఎవరు, వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి వారు ఆ ఎమ్మెల్యే ఎవరు, ఆ అధికారులు ఎవరు, వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఎన్ఎన్ మహాపత్రిక రెండు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. పదేళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు చేతబడులు చేయిస్తారా? రాష్ట్రం ఎండిపోవాలని కుట్ర చేశారు. పక్క రాష్ట్రాల్లో అఘోర పూజలు చేశారు. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్. అయినా దేవుడు మా వైపే ఉన్నాడు. ఇది సో అందరూ అన్నారు ఇక ఒకరు అనలేదు అని చెప్పేసి అనుకున్నా. లాస్ట్కు ఆ ఒక్కడు కూడా అనేసాడు. 10 ఏళ్ల బీఆర్ఎస్, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనను ప్రజలు బేరీజ్ వేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గతంలో ఉన్న పథకాలకు అదనంగా సంక్షేమాన్ని అందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లోని కేబీహెచ్బీ కాలనీలో క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పేదల రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై సీఎం విమర్శలు చేశారు. రాష్ట్రం ఎండిపోవాలని కుట్ర చేశారని ఆరోపించారు. చేతబడుల కోసం కొందరు కర్ణాటక వెళ్లారు. ఎంత ఘోరంగా అఘోర పూజలు చేసినా దేవుడు మన వైపే ఉన్నాడు. అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉన్నట్లు కేసీఆర్ పరిస్థితి ఉంది, అందుకే అల్లుడు అని చెప్పేసి ఒక వార్త ఉంది. సో సీఎం గారు కూడా లాస్ట్కు అనడం జరిగింది. కర్ణాటకకి వెళ్ళి రాష్ట్రం ఎండిపోవాలి, రాష్ట్రం నాశనం కావాలని చెప్పేసి పూజలు చేసిర్రు, చేతబడులు చేసిర్రు, రాష్ట్రం నాశనం కావాలని చెప్పేసి. అయినా దేవుడు అంత ఇచ్చినా కూడా ఏం కాలేదు రాష్ట్రానికి, ఎందుకంటే దేవుడు మా వైపే ఉన్నాడు అని చెప్పేసి సీఎం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ యొక్క సీఎం మాత్రమే అనలేదు, ఆల్మోస్ట్ అద్దంకి దయాకర్ అనేసిండు, ఆయన చంద్రశేఖర రామ్మోహన్ ఆయన కూడా అనేసిండు, ఆ తర్వాత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అనేసిండు, అందరూ అనేసిండు. ఇక సీఎం ఒకటి అనలే అని చెప్పేసి అనుకున్నాం. ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే
హరీష్ రావు ఆయన అక్కడ పేరు ప్రస్తావించలే కానీ కర్ణాటక వెళ్ళి క్షుద్ర పూజలు చేసారు, చేతబడులు చేసారు, రాష్ట్రం ఎండిపోవాలి, నీళ్లు రావద్దు, కరువు రావాలని చెప్పేసి చాలామంది కోరుకున్నారు. అక్కడ పోయి పూజలు చేయించారు, అయినా కూడా అవన్నీ ఫలించలేదు. ఎందుకంటే దేవుడు మా వైపు ఉన్నాడని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా అంటే చాలా సంచలన వ్యాఖ్యలు అనుకోవాలి. అంటే ఇప్పుడు సీఎం వ్యాఖ్యలు చేసిందంటే ఇది మామూలు విషయం కాదు. చేతబడే విషయంలో కుట్రలు చేస్తూ ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి హరీష్ రావు ఈ విషయంపైన ఏ విధంగా స్పందిస్తాడు? ఎందుకంటే ఇప్పటికే ఆ నాయకుడికి అద్దంకి దయాకర్కి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా ఇంకోరో మాట్లాడారు అనుకుంటా దీని గురించి. వాళ్ళందరూ కూడా హరీష్ రావు నోటీసులు పంపించాడు. క్షమాపణ చెప్పకపోతే ఆ మాటలు వెనక్కి తీసుకోకపోతే నేను ఇంకా పైకి వెళ్తా అని చెప్పేసి చెప్పి వాడికి నోటీసులు ఇచ్చాడు. మరి ఇప్పుడు సీఎం కూడా ఈ వ్యాఖ్య చేయడం జరిగింది. మరి హరీష్ రావు ఇప్పుడు ఎలా స్పందిస్తాడో, నోటీసులు ఇచ్చి వదిలిపెడతారా, లేదంటే ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మొత్తం ఓవరాల్గా మాట్లాడతారు ఏంది ఈ చేతబడి గురించి అని చెప్పేసి అన్నది కూడా మనం చూడాలి. తెలంగాణలో 73 లక్షల ఓటు తొలగింపు కుట్ర. దేశంలో ఎక్కడ లేని విధంగా కుట్ర జరుగుతోంది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటై కాంగ్రెస్ ఓట్లు తొలగిస్తున్నాయి. బెంగాల్ తర్వాత తెలంగాణలోనే అత్యధిక తొలగింపులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్, ఇన్ఛార్జ్ మంత్రులదే బాధ్యత. ఇదిగో తెలంగాణలో 73 లక్షల ఓటు తొలగింపు అనేది ఒక కుట్రనే అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే చెప్తా ఉన్నాడు. సో పశ్చిమ బెంగాల్ తర్వాత ఆ రేంజ్లో ఓట్లు ఇక్కడే పోయినాయి, తెలంగాణలోనే. ఇదంతా కుట్ర. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఈ ఓట్ల విషయంలో ఒక దెబ్బ తగిలేలా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంతా చేసిందని చెప్పేసి చెప్తాను. ఎస్ఐఆర్ పేరుతో కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ తర్వాత తెలంగాణనే మా టార్గెట్ అని కొందరు అంటున్నారని, రాష్ట్రంలో 70 లక్షల ఓట్లు తొలగిస్తున్నారని వార్తలు వస్తున్నాయన్నారు. అర్హులైన వాళ్ళు ఓట్లు పోకుండా చూడాలని, ఓట్లు తొలగించిన వారి కుట్రలు ఫలించకూడదన్నారు. హైదరాబాద్లోని కొమరం భీం ఆదివాసీ భవన్లో జరిగిన మైనార్టీస్ ఎక్సలెన్స్ సమ్మిట్లో పాల్గొని మాట్లాడారు. ప్రతి పోలింగ్ బూత్లో ఉన్న ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డిలా మారి రాబోయే 10 రోజులు పనిచేయాలన్నారు. గుజరాత్ నుంచి వస్తున్న వారిని అడ్డుకునేందుకు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు నడుము బిగించాలని పిలుపునిచ్చారు. ఓటర్ల పేరు రాయడంలో ఎలాంటి తప్పులు జరగవద్దని, చిన్న చిన్న తప్పులతో ఓట్లు పోయే పరిస్థితి రాకూడదన్నారు. బిఎల్ఓ పని ఎలా ఉన్నా మీరంతా బిఎల్గా మారి అర్హులైన వాళ్ళ ఓటు పోకుండా చూడాలన్నారు. 73 లక్షల ఓటు తొలగింపు అనేది ఈ ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ చేసిన కుట్ర అని చెప్పి చెప్తా ఉంది. పశ్చిమ బెంగాల్లో మొన్న వాళ్ళు నెక్స్ట్ టార్గెట్ అని చెప్పేసి బీజేపీ పెట్టింది వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి, అక్కడ వాళ్ళు గెలిచారు. అయితే అక్కడ గెలిచిన వాళ్ళ తర్వాత నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పేసి పెట్టిరు. ఈడ కూడా ఈ ఎస్ఐఆర్ పేరుతో పశ్చిమ బెంగాల్ తర్వాత అత్యధిక ఓట్లు పోయినటువంటి రాష్ట్రంగా తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా 21% ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని ఇన్ఛార్జ్ మంత్రుల నుంచి బూత్ లెవెల్ వరకు సరైన బాధ్యత తీసుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లాల్లో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని, 2 రోజులు క్షేత్రస్థాయికి వెళ్ళి జిల్లాలో సమీక్ష నిర్వహించాలని ఆదేశిస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి నివేదిక తయారు చేయాల్సిందేనని, అసెంబ్లీ ఇన్ఛార్జీలు 4 రోజుల నియోజకవర్గంలో ఉండి సమస్యలు తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరించాల్సిందే అన్నారు. సరైన కార్యాచరణతో ముందుకు వెళ్ళకపోతే పార్టీ ఉపేక్షించాలన్నారు. ఇవి ఏఐసీసీ నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాలని, పకడ్బందీ కార్యాచరణతో వెళ్ళకపోతే భవిష్యత్తులో రాజకీయంగా పెద్ద నష్టం జరుగుతుందన్నారు. ఎస్ఐఆర్లో సమస్యలను పరిష్కరించడంతో పాటు బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేస్తున్న ఓట్ల తొలగింపు కుట్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్ళాలన్నారు. ఇది కథ. సో ఈ 73 లక్షల ఓట్లు తెలంగాణ పోవడం అనేది ఇది ఒక కుట్ర. బీజేపీ ఎస్ఐఆర్ పేరుతో మోసం చేస్తూ ఉంది. సో వెస్ట్ బెంగాల్ తరహాలోనే తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఈ కుట్రలో భాగమే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ. అయితే ఇక్కడ ఎస్ఐఆర్ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వానికి, ఈ బీజేపీ పార్టీకి లోకల్గా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేసి కుమ్మక్కై ఈ విధంగా చేస్తూ ఉన్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫైర్ కావడం జరిగింది. మీరు అందరూ కూడా బూత్ లెవెల్ ఎవరైతే ఉంటారో అసిస్టెంట్లు, అదేవిధంగా సంబంధిత మంత్రులు ఎవరైతే ఇన్ఛార్జీలు పెట్టినో వాళ్ళందరితో కూడా జూమ్ మీటింగ్లో మాట్లాడి వారిపైన ఫైర్ అయ్యిండు.
మీరు అందరూ కూడా కరెక్ట్గా పని చేయలేదు, కరెక్ట్గా పని చేస్తే ఇన్ని ఓట్లు పోవు అని చెప్పేసి వాళ్ళపైన కూడా సీరియస్ కూడా కావడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో అంటే ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. అంటే దొంగ ఓట్లు ఉన్నా, చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉన్నా, అక్కడ అర్హులు కాని వాళ్ళ ఓట్లు ఉన్నా ఏవైతే ఉన్నాయో అవన్నింటిని కూడా తీసేసే ప్రక్రియ మొదలుపెట్టింది. అయితే ఇందులో రాజకీయం చేస్తున్నారని చెప్పేసి ఇటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో అదే తీసారు, అక్కడ ఓట్లు దొరికిపోయినాకనే ఎస్ఐఆర్ జరిగినాకనే అక్కడ ఎలక్షన్లు వచ్చినాయి. ఆ ఎలక్షన్లో బీజేపీ గెలిచింది, అక్కడ టీఎంసీ ఓడిపోయింది. దానికి కారణం ఎస్ఐఆర్ ప్రక్రియ వల్లే, ఆ ఓట్ల తొలగింపు వల్లే. ఇప్పుడు అదే కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో చేస్తూ ఉంది బీజేపీ పార్టీ. సో వెస్ట్ బెంగాల్ గెలిచిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పింది బీజేపీ పార్టీ కేంద్రం. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తుంది కాబట్టి ఇక్కడ 73 లక్షల ఓట్లు తొలగించారు అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తోంది. సాంప్రదాయ అందంలో శ్రీముఖి సందడి. బ్రేకప్పై తొలిసారి అనుపమ స్పందన. సంగీతంలో సుకృతి వేణికి అరుదైన ఘనత. రామాయణం కోసం భారీ ప్రమోషన్ అని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు. బ్యాక్ బెంచర్ నుంచి స్టార్ హీరోగా అని చెప్పేసి ఇక్కడ విశాల్ ఇది మనొక వార్త కూడా చూసుకోవచ్చు. అంటే బ్యాక్ బెంచర్ నుంచి స్టార్ హీరోగా అంటే వాస్తవానికి కూడా విశాల్ది వాళ్ళది ఒక జీకే ప్రొడక్షన్ అనుకుంటా, గోపాలకృష్ణ ప్రొడక్షన్ ఏదో ఉంది వాళ్ళకి. అంటే వాళ్ళ అన్నను ప్రొడ్యూసర్ ప్రపంచంలో, ఆ రకంగా ఆయన సినిమాల్లోకి వచ్చిండు. కాకపోతే బ్యాక్ బెంచర్ నుంచి అంటే స్కూల్లో ఉన్నప్పుడు వెనక బెంచ్లు ఉండి తర్వాత ఈరోజు స్టార్ హీరోగా వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇవి ఈరోజు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూ ఉండండి ఏఎన్ఎన్ తెలుగు. జై హింద్.